హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ వ్లాగ్స్. రెసిపీ వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారా? మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీ అండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బ్రింజాల్, టొమాటో, పొటాటో, ఆనియన్ కలిపి మిక్స్ చేసి వండాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు తెలీదు, కుకుంబర్ అలాగే బీన్స్ కూడా వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. మిక్స్డ్ వెజిటేబుల్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది, ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వచ్చేద్దాం. సో ఒక బాండీ తీసుకొని, ముందుగా బాండీలో 4-5 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దానిలో తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. అట్లా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో అవి కూడా వేగుతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేయండి వాటిని. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది భయంకరంగా. సూపర్ ఉంది, చల్లగా క్లైమేట్ అయితే చాలా బాగుంది. మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇట్లా చల్లగా ఉన్నప్పుడు వేడిగా మంచిగా చేసుకుని తినాలనిపిస్తుంది, మనకి ఇష్టమైన ఐటమ్స్ కదా. సో బాండీలో 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా తరిగి తీసుకున్నాను. అవి చక్కగా ఏగుతాయి అన్నమాట. చూడండి, గడ్డితో కలగలుపుకోవాలి ఒకసారి, అట్లా ఏగుతూ ఉంటాయి. సో ఇక్కడ భయంకరమైన వర్షం పడుతుంది, సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, పట్టించుకోకండి కొంచెం. సో 1/2 స్పూన్ పసుపు వేసాను, ఎందుకంటే పసుపు వల్ల మగ్గుతుంది ముక్కలు. సో అట్లా వేసిన తర్వాత కలుపుకోవాలి మిశ్రమాన్ని మొత్తాన్ని. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సో ఆనియన్స్ కూడా మగ్గాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బంగాళదుంపలు వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత బంగాళదుంపలు ఏగుతాయి, చక్కగా మగ్గుతాయి. నేనేంటి వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేసేసాను. ఇలానే వేసుకోవచ్చు, కాకపోతే ఉడకడానికి టైం పడుతుంది. సో అలా కాకుండా ఏంటంటే ఫస్ట్ బంగాళదుంప వేసుకుని ఈ మగ్గిన తర్వాత వంకాయ, టమాటా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లయినా వేసుకోవచ్చు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా వేసుకోవచ్చు, లేదా నేను చెప్పిన విధంగా అయినా కూడా వేసుకోవచ్చు. ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా సరే కూర మగ్గి టేస్ట్ రావడం కావాలి మనకి. సో అలాగే దాంట్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను, టేస్ట్ అనేది బాగుంటుంది. సో అట్లా బంగాళదుంపలు, టమాటా ముక్కలు వేసాను, మగ్గుతాయి చూడండి. అవి మగ్గిన తర్వాత బ్రింజలు, పొటాటో కూడా వేసాను. అలా కాకుండా ఆనియన్స్ వేసిన తర్వాత పొటాటో వేసి కూడా మగ్గనివ్వచ్చు. అట్లా వేసి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు నేను వేసిన విధంగా వేస్తే లేట్గా మగ్గుతుంది అన్నమాట వంట, కూర. సో చూడండి, పొటాటో పీసెస్ వేసాను, తర్వాత బ్రింజలు వేసాను. అవన్నీ గంటతో కలగలుపుకోవాలి, మగ్గుతాయి చక్కగా అన్ని వెజిటేబుల్స్. మీలో ఎవరిని ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ట్రై చేసాము, సూపర్ టేస్ట్. ఎప్పుడు నేను ఇంట్లో చేస్తూనే ఉంటాము, డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఉండడం, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. చూడండి, అట్లా కలగలుపుకోవాలి ముక్కలన్నీ. సో ముక్కలన్నీ మగ్గాలంటే ఒక 5 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత, సో దానిలోకి నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసుకోవాలి కంపల్సరీ. ఆ వాటర్కి ఏంటంటే ఆ నీరుకి ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట, మగ్గి టేస్ట్ అనేది వస్తుంది. సో అందుకని చెప్పేసి వాటర్ వేసుకున్నాను. ఇప్పుడేమో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. చూడండి, సాల్ట్ వల్ల కూడా ముక్క అనేది నీరు ఇంకి మగ్గుతుంది అన్నమాట. సో కలుపుకోవాలి మొత్తం మిశ్రమాన్ని మొత్తం అట్లా గంటితో కలగలుపుకోవాలి. ఎప్పటికప్పుడు కలగలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా నీట్గా ముక్క చెదరకుండా ఉంటుంది కాబట్టి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత ఆ ముక్కలు మగ్గుతాయి నిదానంగా. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట. మధ్యలో వదిలేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, తర్వాత చక్కగా దీంట్లో మూత పెట్టాను. మూత పెడితే ముక్క అనేది మగ్గుతుంది చక్కగా ఆవిరికి, అందుకని చెప్పి మూత పెట్టి 5 మినిట్స్ అట్లా ఉంచాను. సో తీసిన తర్వాత నేను చెప్పాను కదా 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానని చెప్పేసి, అదే వాటర్ పోస్తున్నాను చూడండి. సో 2 గ్లాసెస్, నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను.
సో అట్లా పోసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. సో మూత పెట్టి ఉంచితే ఉడుకుతుంది. సో అట్లా ఉడికిన తర్వాత ఒక్కసారి కలగలుపుకోవాలి గంటెతో. చూసారు ముక్కలన్నీ ఎంత బాగా ఉడికాయో. నేనైతే గరిటెతో నొక్కి చూస్తానన్నమాట ముక్క ఉడికిందా లేదా అని చెప్పేసి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మీకైతే కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు చేసుకుంటాము ఇంట్లో ఇట్లాగా కర్రీస్. 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఎప్పుడైనా సరే కొలతలు కొంతమందికి తెలియదు. మనం తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి కొలత కారం ఉప్పు అయి ఉంటుంది. ఉప్పు కారం అవి తీసుకోవాలి. సో దీంట్లోకి మేము మసాలా కూడా వేసాను లాస్ట్లో. ఆ వీడియో స్కిప్ అయినట్లుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీడియో స్కిప్ అయింది. సో చూడండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తాలింపులు వేసిన తర్వాత, ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చూసారా, మ్యాక్సిమం కర్రీ వచ్చింది, దగ్గరకు వచ్చేసింది, మగ్గింది, బాగా టైం పట్టుతుంది. కాకపోతే అందుకని చెప్పి ముందలే ఆనియన్స్ వేసిన తర్వాత బంగాళదుంపలు వేసేయండి, ఉడుకుతుంది. తర్వాతనే టొమాటో బ్రింజాలు వేసుకోండి, చక్కగా మగ్గుతుంది. ఇంకొన్ని మసాలా వేసాను. సూపర్ టేస్టీ రెసిపీ అండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాయి.